ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రంజాన్ మాసం పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ కూన సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ హఫేజ్ షేక్ షఫీ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి శుభ్రం గురించి మాట్లాడడం జరిగింది. రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. ఈ నెలలో ముస్లింలు ఉపవాసాలు ఉంటారని, అన్ని మసీదుల వద్ద శుభ్రంగా ఉండాలని అన్నారు. అన్ని మసీదుల వద్ద శుభ్రం గురించి తమ సిబ్బందితో చర్చించి అన్ని విధాలుగా మంచిగా ఉండేటట్లు చూసుకుంటానని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ఫైజ్, నవాజ్, ముతేసాం, అన్వార్ తదితరులు పాల్గొన్నారు. अपन 2 दिन पहले माइक चेयरमैन साहब आपसे मिले, 2 दिन रमजान बिफोर मिले, पूरा आप जो भी है रेटिंग वगैरह अच्छा लगे और लेबर वगैरह का भी अच्छा पूरा काम हो गया। फिर भी एक बार हमारे पूरे काउंसलर्स है ना, एक बार आपसे मिलेंगे बोल के चेयरमैन साहब का सदारत में आपसे मिलने के लिए साफ सफाई भी रमजान का जो स्पेशल रहता ना वो आज से चालू कर दिए और थोड़ा इम्प्रूवमेंट के लिए तो टाटा वगैरह धीरे से गली में नहीं आ रही। ఈరోజు వచ్చి శివాజీ సంబంధించి ఇక్కడ 36 వార్డులో చాలా చాలా కుప్పలు ఉంది సార్. ఇక్కడ పోయి సార్ ఆటో మనం లైట్స్ గురించి కూడా మాట్లాడండి. లైటింగ్ खंभों का थोड़ा नए खंभों का थोड़ा लाइटिंग नए खंभों पे कुंडिया लाइट आप कुछ भी नहीं है तो एप्लीकेशन ना करते हैं एप्लीकेशन दो कमीशन न्यू स्ट्रीट लाइट्स की हाँ न्यू स्ट्रीट మొత్తం పోల్స్కు రెగ్యులర్ తో సహా అప్లికేషన్ ఏంటని చెప్పారు. ఓకే నాకు ఎక్కడనో అది ఒకటి ఇస్తే అది ఎందుకంటే అది లొకేషన్ అదంతా ఐడెంటిఫికేషన్ కోసం అంతే. అది ఎక్కడ ఇచ్చేస్తే మనం చేసేద్దాం, నో ఇష్యూ. ఓకే మీకు లాస్ట్ టైం తెలుసు మనందరం ఎంత గ్రాండ్ చేసుకున్నాం. దిస్ టైం మనం మంచి కౌన్సిల్ ఈసారి కూడా కౌన్సిల్ కూడా गुलबर्गा में थे ना, माई चेयरमैन साहब दोनों आके कमिश्नर साहब को बोले ऐसा रमजान आ रहा ना, रमजान से पहले जो भी अरेंजमेंट है चेयरमैन साहब भाई दोनों मिलकर पूरा बोले. अब आप लोग वहाँ सब जने गुलबर्गा गए हुए थे, फिर उसके बाद अरेंजमेंट तो पूरा परफेक्ट हो गया, हर जगह अच्छा हुआ. లాస్ట్ డే మనకి ఇక్కడ రాజంపేట ఈద్గా దగ్గర ఆ సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి మీ ప్రేయర్ కోసం కనుక. లాస్ట్ టైం ఏంటంటే టెంపరీ వాటర్ అంటే మీరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనం పెట్టించాము. దిస్ టైం కూడా అదే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అదే 17 మనకు ఇది ఈద్గాది బౌండరీ అనేది ఫిక్స్ కాలేదు ఇంకా. అదొకటి నేను అక్కడ ఉంటేనే మాట్లాడాను లాస్ట్ టైం. మీరు ఫిక్స్ చేయండి బౌండరీ, పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి కట్టించేస్తే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పిన. 100% करेक्ट बात है. ये बात भी टेंपररी लगाना, इस टाइम टेंपररी है साहब. वो तो बात सही है. बाउंड्री अगर फिक्स होगा तो क्या होता है, परमनेंट लगाना, तोड़ने का जरूरत नहीं पड़ती. ఇంకోటి ఏంటంటే సార్, రోజు ఈవినింగ్ 6 o'clock 6:15 కు వీళ్ళు ఇఫ్తార్ వదులుతారు కదా. ఇక్కడ మస్జిద్లలో ఇఫ్తార్ వదిలినా కానీ ఫ్రూట్స్ తో ఆ వేస్టేజ్ కు మీరు ఒకటి డబ్బాలు ఇచ్చారు కదా, పొద్దున 100% మళ్ళీ అవి పికప్ చేసుకుని ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ పిల్లవాడు మార్నింగ్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అన్ని మసీదులకు పంపించేసేయండి. అవును సార్, అన్ని మసీదులుగా అంటే ప్రత్యేక ఆటో పెట్టుకొని కౌన్సిలర్స్ ఒకటి ఈరోజు అంటే ఈరోజు వచ్చి మార్నింగ్ నుంచి ఒక 2 కాంప్లెక్స్ ఫాగింగ్ మీద అన్ని ఆలేదు. అంటే అన్ని ఏరియాలలో వార్డులలో ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫార్మింగ్ మిషన్స్ ఏమవుతుందో ఫాగింగ్ ఇచ్చారు. అదొకసారి వాళ్ళ జవాన్లకి వాళ్ళు ఈవినింగ్ రమ్మని అన్ని వాళ్ళు నడిపారు. ముందుగా ప్రశాంత్ రమ్మని ఎక్కువ మనకు నాలుగు ఏరియా ఉంటుంది కదా రిజర్వేషన్. ఇప్పుడు కొన్ని ప్లేస్లో చెత్త రోడ్ మీద వస్తున్నారు కదా, అది అట్లా పెడితే ఏంటంటే పర్మనెంట్ ప్లేస్ అయిపోతుంది. डस्टबिन रखो साहब, 1 महीना सिक्योरिटी गार्ड को लगाना सर. मस्जिद का निकाल रही दरगाह के सामने भी वो प्रॉब्लम बोलो सर. गाड़ियाँ जाने मुश्किल हो रहा है, गया कि वो रोड पे ला रहे हैं. वो देखो मैं बहुत बार ऑब्जर्व कर रहा हूँ. सुबह में लेट हो गया था, मैं फोन करा तो इंस्टाग्राम उठा दिए थे. हाँ సార్, అది ఇంకో పొద్దున ఇవాళ అయిపోయిందా? అందరూ చేస్తారు.
ఆడపిల్ల కలవకుండా ఇట్లా ఈ 30 days అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ కూడా లేకుండా అండ్ లిఫ్ట్ చేయగానే బ్లీచింగ్ చల్లిపోయింది అబ్బా. అది ఇది రాకుండా బ్లీచింగ్ చల్లిపోయింది. गुलाब के साथ करने पे दरगाह साहब कुछ नमाज जीवी ओपन प्लेट हाँ यहाँ पे शादी का एक नमाज में जाता है तब యోగనారాయణ బిల్డింగ్. ఒక్క నిమిషం. ఇది కాకుండా కోర్ట్ కాంప్లెక్స్ 2 కాంప్లెక్స్లు ఉంటాయి, జడ్జి మేడం అందులో దానికి ఇమీడియట్గా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు నయా స్టార్ట్ అవ్వాలి. तो पूरा जवानों को जैसे काम लगाओ हजर भाई असला होता पूरा अल्लाह कराने के काम एक साथ पूरे चल फिर निकलेंगे మెయిన్ రోడ్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు శాంతినగర్కి నాల్సగొండ రోడ్ లైట్లు పెట్టేస్తే చిన్న ఉంటే పెద్ద ఆ చిన్న వేరే గల్లీలలో యూజ్ అవుతుంది. మెయిన్ రోడ్ అయినా పూరే బడే లైట్ ఫస్ట్ ప్రయారిటీలో మేము చెప్పినాడు సార్. మా కౌన్సిల్ వచ్చినాక మా వైస్ చైర్మన్ షఫీ ఆఫీస్ కావాలి ఉద్దేశం మళ్ళా ఫైజు అండ్ మేము మా కౌన్సిల్ మా పబ్లిక్ మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మీతో మీటింగ్ చేస్తారు. మీరు మా ఇంటెన్షన్ క్యాచ్ చేసి సంబంధిత జవాన్లకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ చేయండి. ఎక్కడ కూడా అరే వీళ్ళు వచ్చారు ఇంత నీట్గా అయిపోయింది అనే పేరు రావాలి సార్. కౌన్సిల్కి ఎటువంటి బ్యాడ్ నేమ్ రావద్దు సార్. సీనియర్స్ ఉన్నారు కోఆపరేట్ చేస్తారు ప్రాబ్లం లేదు. సార్ కూడా గైడెన్స్ చెప్పిండు మీరు ఎలాంటి ఇబ్బందులు పెట్టండి ఇల్లు పెట్టిన ఆఫీస్ వరకు కోఆపరేట్ చేసి మంచి పేరు తీసుకుంటాం. మీరు మేము కలిసి పని చేస్తే 100% సక్సెస్ అవుతుంది. అవును సార్. ఎక్కడ ఏ ఇష్యూస్ రావు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా రైట్. रमजान का अच्छा అండర్ గైడెన్స్ ఆఫ్ చైర్మన్ సార్ రంజాన్ అనేది హ్యాపీగా చేసుకున్నాం. పూరే మధ్య ఇంకోటి నిన్న వాళ్ళ ఏదో చెత్త లిఫ్ట్ ఇవ్వమంటే మన వెహికల్ ఖరాబ్ అయి చేపించి రాత్రి చెత్త లిఫ్ట్ కాదు, అది చెత్త క్లియర్ అయిపోయింది. కరెంట్స్ ఉన్నాయి కదా, ఆ లిఫ్ట్ చేయమని చెప్తారు. అది బెయిలింగ్ అది జేసీబీ ఖరాబ్ అయిందంట. అది మొత్తం పంపించారు. ఆయన ఏదో కోపంగా ఇష్టం మాట్లాడుతూ ఉన్నాడు. वैसा कुछ भी है तो मेरे को बोलो. ఏదైనా కూల్గా మాట్లాడాలి. చేస్తాం रमज़ान से 1-2 दिन पहले जैसा चेयरमैन और वाइस चेयरमैन का हलफ लिए उसी दिन मैं और हमारे चेयरमैन साहब म्यूनसिपल कमिश्नर साहब से मिलकर रमज़ान के तमाम इंतज़ाम करने के लिए जो साफ़ सफाई का है और लाइटिंग वगैरह का है और तमाम मच्छरों के लिए धुआं का है, तमाम इंतज़ाम करने के लिए कमिश्नर साहब से नुमाइंदगी करे थे। अल्लाह के फजल करम से कमिश्नर साहब तकरीबन चीज़ों को फॉलो करके मुकम्मल करें और थोड़े बहुत चीज़ें बचे हुए थे। हमारे बाकी काउंसलर भी उनके वार्ड के अंदर जो रमज़ान की सहूलतों के लिए जो ज़रूरत है वो भी काउंसलर साहब तमाम हमारे माइनॉरिटी काउंसलर मिलकर कमिश्नर साहब को नुमाइंदगी करें और हमारे चेयरमैन साहब पूना संतोष अन्ना संगारेड्डी में 38 वार्ड में जहाँ जहाँ मस्जिद है वहाँ पर साफ़ सफाई होना, रमज़ान के लिए संगारेड्डी टाउन में पूरा साफ़ सफाई का खुसूसी इंतज़ाम होना, ये चेयरमैन साहब से नुमाइंदगी करें। అందరికీ నమస్కారం. మరి ఈ పవిత్ర రంజాన్ మాసం ఈ 30 రోజులు ఏదైతే మన ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ఏదైతే చేస్తారో వాళ్ళ ఉపవాస దీక్షలకు వాళ్ళు ఎక్కడైతే ప్రార్థన చేసుకోవడానికి మసీద్లలోకి వెళ్తారో ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచమని వాళ్లకు తగినన్ని ఏర్పాట్లు అన్నీ చేయాలని ఈరోజు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరియు ఎక్కడైతే లైటింగ్ లేదో వాళ్ళు మార్నింగ్ 5 గంటలకు ఉదయాన్నే ప్రార్థనలకు వెళ్తారు కాబట్టి ఎక్కడైతే లైటింగ్ లేదో మసీద్లకు వెళ్ళే ఏరియాలలో లైటింగ్ మరియు ఇతర ఏర్పాట్లు మున్సిపల్ నుంచి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి సౌలభ్యాలన్నీ కూడా అందజేసి వాళ్ళు ఈ 30 రోజులు ఉపవాస దీక్ష సంతోషంగా జరుపుకునే విధంగా చేయాలని చెప్పేసి అధికారులకు తెలపడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఆల్రెడీ ఇప్పటికే దాదాపు అన్ని మైనారిటీ వార్డులలో ఎక్కడైతే
చెత్త అది ఉండేనో అంతా క్లియర్ చేయడం జరిగింది. మా తరఫు నుంచి, మా కౌన్సిల్ తరఫు నుంచి, మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్స్ అందరం కూడా మేమందరం కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. ఇంకా ఏమైనా ఎక్కడైనా మిస్ అయ్యి కాంప్లైంట్లు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఇమ్మీడియట్లీ దాన్ని రెక్టిఫై చేసి క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాం.